అంటే ఏంటి? గాసిప్స్ అంటే అట్లే మాట్లాడుకోవాలి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ టీవీ ప్లస్. అండ్ ఇవాళ కాజల్ చైతు మస్త్ టైం పాస్ చేయడానికి గాసిప్స్ తీసుకొచ్చేసాం. అంటే నేను చైతు గాసిప్స్ చేసుకోము, గాసిప్స్ గురించి మేము మీకు చెప్పాము, కానీ గాసిప్స్ చేసుకున్న విషయాల గురించి ఇవాళ చిట్ చాట్ చేయబోతున్నాం, మస్త్ టైం పాస్ చేయబోతున్నాం. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలి అంటే అబ్బాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా, అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా అనే దాని మీద ఇవాళ మస్త్ టైం పాస్ లో కాజల్ ఇంకా చైతు స్టార్ట్ చేయబోతున్నారు యుద్ధం. రెడీగా ఉంటాడయ్యా చైతు, ఎప్పుడు చూడు ఫైట్ చేద్దామా, అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ. నేను జనరల్ గా గాసిప్స్ గురించి మాట్లాడుకుందాం అంటే చైతు ఏమో అబ్బాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారంట. అట్లాంటి మాట వస్తే కాజల్ ఏం చెప్తాదబ్బా? ఏం చెప్తాది? అబ్బాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారు అని చెప్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ గా మస్త్ టైం పాస్ షో స్టార్ట్ అవగానే మీకు అర్థమైపోయింది అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ చేస్తారా. అమ్మాయిలే నువ్వు అమ్మాయి కదా చెప్పి స్టార్ట్ చేస్తారు కదా. సో లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారని చెప్పి. అది నా క్రియేటివిటీ, నేను గాసిపింగ్ అసలు చేయను, నాకు నచ్చదు యాక్చువల్ గా గాసిప్ చేయడం. అస్సలు కాజల్ కి గాసిపింగ్ అంటే అసలు గాసిపింగ్ స్పెల్లింగ్ కూడా తెలియదు తెలుసు కాజల్ కి. ఇంకా గాసిపింగ్ గురించి మాట్లాడతారా? అందుకే మనం కాజల్ గురించి మాట్లాడకుండా లేడీస్ గురించి మాట్లాడుకుందాం, అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. హలో ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఐ రిప్రజెంట్ లేడీస్ ఆఫ్ మస్త్ టైం పాస్. చలో అయితే ఫైట్ విత్ మీ. అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు నేను చెప్తున్నాను, అబ్బాయిలు ఎక్కువ చేస్తారంటే ప్రూవ్ చూపిస్తా. షూర్ ఐ యామ్ రెడీ. మీరు కూడా రెడీనా? మీరు కూడా రెడీ అయితే ఏం చేయాలి? 7732077321 కి జస్ట్ ఒక్క మెసేజ్, ఒక్క మిస్డ్ కాల్, ఒక్క వాట్సాప్ మెసేజ్, మేమే మీకు కాల్ చేస్తాము, అద్భుతమైన అవకాశం ఇస్తాము. ఇవాళ చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. కాల్ చేసి అబ్బాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా, ఎవరు ఎక్కువ గుసగుసలు ఆడేస్తూ ఉంటారు, ఎవరెక్కువ పక్కన వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడుకుంటాము. సో సామెతలు ఉన్నాయి అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బోల్డ్ అనే సినిమాల్లో కూడా ఉన్నాయి, ఆడవాళ్ళే గాసిపింగ్ ఎక్కువ చేస్తారని చెప్పేసి మనం ప్రూవ్ చేయడానికి. సో గైస్, జెంటిల్మెన్ అవుట్ దేర్, బేషరంగా మీరు భయపడకండి, అలాగే కూర్చొని చూస్తూ ఉండండి, టైం పాస్ మీకు ఇస్తాము. నేను ప్రూవ్ చేస్తాను, మీ అందరి తరపున నేను పోరాడతాను, అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారని. చూసారా ఫ్లోలో వచ్చేసింది, బేషరంగా అంట. సిగ్గు లేకుండా ఎవరు బాగా గాసిప్ చేస్తారు? అబ్బాయిలే. అవునా? బేషరం అంటే సిగ్గు లేకుండా? ఇందాక కాజల్ బేషరం అని పాట పడుతుంటే వర్డ్ ఏదో బాగుంది కదా అని షోలో బాగుంటుంది యూజ్ చేసిన, దాని మీనింగ్ అదే నాకు తెలియదు నిజంగా. హిందీ నయ్యి అతను ఇస్లే మే ఐసా బోలా తో ఐసా బోలా లేకిన్ బాగా ఫస్ గయా రే. థ్యాంక్ యూ వెరీ మచ్ రే. ఇట్లా బుక్ అయినా పర్లేదబ్బా, కానీ అసలు సిస్టర్ అయిన ఫైట్ లో మాత్రం విన్ అయ్యేది మనమే చూస్తూనే ఉండండి. బుక్ అవడం అంటే గుర్తొచ్చింది చైతు, గాసిప్స్ వల్ల బుక్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, మాట్లాడుకున్నాం ఇవాళ. సో కాల్ చేద్దాం చాలా మందికి, బట్ దానికంటే ముందు కాజల్ నీ మీద అయిపోయిన గాసిప్స్ వచ్చినాయి, ఆ గాసిప్స్ నీ దాకా వచ్చి నువ్వు రియాక్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా? అబ్బో నీకు కూడా తెలుసు చైతు, ఆ గాసిప్స్ ని కొన్ని నువ్వు కూడా మోసుకొచ్చావు. ఇట్లా అనుకుంటున్నారు కాజల్ నీ గురించి అని, నేను కూడా చాలా సార్లు ఇట్లా అనుకుంటున్నాను చైతు నీ గురించి అని నేను కూడా మోసుకొచ్చినవి ఉన్నాయి. కానీ మాట్లాడదాం, వాటన్నింటి గురించి మాట్లాడతాను, నా గాసిప్స్ గురించి, చైతు గాసిప్స్ గురించి కూడా మీ అందరికీ తెలుస్తుంది ఇవాళ. కానీ దానికన్నా ముందు మా ఫస్ట్ ఎవర్ కాలర్ ఆఫ్ మస్త్ టైం పాస్ ఆఫ్ టుడే ఎవరు? ఆల్రైట్, ఇప్పుడు మనం అర్చనకి కాల్ చేయబోతున్నాం, ఎందుకంటే అర్చన ఆబ్వియస్లీ మీలాగే రిజిస్టర్ చేసుకుంది, వెయిట్ చేస్తుంది. సో వి కాలింగ్ అర్చన. అర్చన గాసిపింగ్ చేస్తుంది అని చెప్పేసి బల్ల లేదు ఇక్కడ, చెయ్యి గుద్ది మరి చెప్తున్నాను నేను. ఎవరు చేయరబ్బా, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు గాసిప్ చేస్తారు, కానీ ఎక్కువ చేసేది మాత్రం అమ్మాయిలు చెప్తున్నాను. అబ్బాయిలు అర్చన అడుగుదాం. లెట్స్ సే హై టు అర్చన. హలో. Hi Ketu, hi Kojo, how are you doing today? Hi Archana, welcome to Mast Time Pass. Most welcome to Mast Time Pass. Thank you. నువ్వు కూడా మాకు వెల్కమ్ చెప్పేసినందుకు. ఎలా ఉన్నావు అర్చన? చెప్పాలి కదా కాజల్, నీ సైడ్ నేను ఇప్పుడు ఉన్నాను. సూపర్ అర్చన, అలానే నా సైడే ఉండాలి. నువ్వు అందరూ, నేను లేడీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, నువ్వు నన్ను రిప్రజెంట్ చేయి, లేడీస్ అందరినీ కూడా రిప్రజెంట్ చేయి. బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ సో మచ్. చాలమ్మా, ఏం చేస్తుంటా ఎక్కువ అర్చన? నేను యూఎస్ లో ఉంటాను, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉన్నావా? బట్ నేను ఇండియాకి వచ్చాను వెకేషన్ మీద, నాకు మస్త్ టైం పాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అదే హ్యాపీ కాదు, నాకు అదే డౌట్ వచ్చింది, లోకల్ నంబర్ తో యూఎస్ కి ఎలా కనెక్ట్ అయిందబ్బా? ఇట్స్ మై లక్కీ, యు నో, కంప్లీట్లీ లక్కీ అన్నమాట. yes we are also very very lucky. యూఎస్ లో చూస్తావా? చూస్తూ ఉంటాను, టైం కుదిరినప్పుడు. మాకు ఎఫ్టీవీ ఉందన్నమాట, దాంట్లో ఇంకా ఈటీవీ ప్లస్ పెట్టేసుకున్నామా, చూసేసామా చేతు అండ్ కాజల్ ని. నువ్వు యూఎస్ నుంచి కాల్ చేస్తున్నా, ఐ మీన్ నువ్వు యూఎస్ లో ఉంటావు కాబట్టి, యూఎస్ లో నా కజిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పేస్తాను నా తరపున. ఓకే, షూర్. మీరు ఎక్కడ ఉండదు యూఎస్ లో?
నేను షికాగోలో ఉంటాను. ఓకే, రిచ్మండ్ లో ఉంటారు మా కజిన్స్. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఇబ్రాహిం కి తన వైఫ్ ఫర్జానాకి హాయ్. వెరీ బిగ్ హాయ్. ఓకే, అర్చన గారు చెప్పండి. ఇండియాకి వచ్చి ఎంత కాలం అయింది? జస్ట్ 2 weeks అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? 1 week లో వెళ్ళిపోతున్నానండి. సో నా గెస్ కరెక్ట్ అయితే యుఎస్ లో జరిగిన విషయాలన్నీ కూడా ఇండియా వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ టు గాసిపింగ్ చేసి ఉంటారు కదా, అక్కడ ఇలాగా అక్కడ జరిగింది. నేను చెయ్యలేదు, ఇక్కడే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఇక్కడే గాసిప్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఇది నిజమా అని అడుగుతున్నారు మీ అబ్బాయిలు. మా అబ్బాయిలా రెడీగా ఉంటారే, మా అబ్బాయి ఎందుకు అడుగుతారండి? మీరు ఏదో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ అత్తలు, మీ కోడళ్ళు, మీ బావ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో తమ్ముళ్ళు, అన్నలు, బావలు, వీళ్ళు వాళ్ళు ఉంటారుగా, అమ్మాయిలు ఉండరుగా. అంటే వాళ్ళు గాసిపింగ్ చేయట్లేదు, వాటి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అలా జరిగింది ఇలా జరిగింది అని తెలుసుకుంటున్నారు, అంతేగాని గాసిపింగ్ చేయట్లేదు. ఏమో అనిపిస్తుంది కాజల్ చెప్పింది నిజమని, అబ్బాయిలు బాగా గాసిప్ చేస్తారని. ఇది ఖచ్చితంగా నిజం, ఎందుకంటే గాసిప్స్ అన్ని నేను ఇప్పటి వరకు విన్నది అబ్బాయిల దగ్గర నుంచి. అవును, 200% కరెక్ట్. నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో విన్న గాసిప్స్ అన్ని కూడా అబ్బాయిల దగ్గర నుంచే విన్నాను. అదే కదా, సో అబ్బాయిలే కదా ఆబ్వియస్లీ ఎక్కువగా గాసిప్ చేసేది. అవును, అసలు 200% ఏంటి, 2000%. అర్చన గారు, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీరు కాజల్ ఏంటి అంటే, గాసిపింగ్ మీకు అబ్బాయిలు వచ్చి చెప్తున్నారు అంటే మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు జాగ్రత్త చెప్తున్నారు, అంతేగాని గాసిపింగ్ చేయట్లేదు. ఇంకో నేమ్ పెట్టారా జాగ్రత్త అని? కాజల్ ఇప్పుడు గాసిప్ కి ఇంకో నేమ్ వచ్చింది, జాగ్రత్త అంట. ఇది ఇద్దరు కలిసి ఏమండి, మీరు ఎందుకేనండి యుఎస్ నుంచి ఇండియా వచ్చి మస్తు టైం పాస్ లో జాయిన్ అయింది, నన్ను ఆడుకోవడానికి కదండి. అంతేగా కాజల్ని రోజు ఏడిపిస్తున్నారు, సపోర్ట్ చేయలేనేగా, అందుకే. సరే, మీరు యుఎస్ నుంచి ఇండియా వచ్చారు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నాను, మీతో ఫైట్ చేయను. ఓకే, మీరు చెప్పిన దానికి ఓకే ఫైన్. లేదు, అక్కడ మీకు ఎస్కేప్ అవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు. మీరు అలా ఎలా చేస్తారు? ఛాన్స్ లేదని ఇంత క్లియర్ గా చెప్తున్నాను కదా. అబ్బాయిలు గాసిపింగ్ చేయరు, అమ్మాయిలు అబ్బాయిలకి కొన్ని విషయాలు చెప్తారు. ఓహో, మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి జాగ్రత్త పడతారని మేము వచ్చి ఇగో మీ గురించి ఇలా అనుకుంటున్నారు, జాగ్రత్తగా ఉన్నారని చెప్తాం, అంతే. ఇంకా క్లియర్. అక్కడితో ఇంకేంటి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇండియా వచ్చినాక అందరూ బాగున్నారా? అంత మంచిగున్నారా? బాగా కట్ చేస్తున్నాడు టాపిక్ ని కదా. అదే కదా, చాలా డైవర్ట్ అయిపోతుంది. హైవే నుంచి ఏదో సందులోకి తీసుకెళ్ళిపోతున్నాడు, ట్రై చేస్తున్నాడు, బ్రేక్స్ పడట్లేదు, పాపం మిగిలిన అయిపోయింది. పర్లేదు, మీకోసం మీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను, ఆడవాళ్ళ కోసం రెడీగా ఉంటాను దేనికన్నా. నెక్స్ట్ కాల్ మొత్తం మనం జూమ్ లేకేద్దాం. అబ్బా, నువ్వు ఒక్కసారి నా షోలో ఇక్కడ పక్కనుంటే బాగుండని నాకు ఎంత ఆశగా ఉంది తెలుసా. రియల్లీ నేను ఎక్కడో ఉన్నా నా వైబ్రేషన్స్ నిన్ను తాకుతూ ఉంటాయి. కాజల్ అడిగినట్టు నువ్వు షోకి ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీ బల్ల కింద దూరాలేమో నిజంగా, ఆ రేంజ్ లో నేను ఇద్దరు నాతో మాట్లాడుతుంటే. ఓకే అర్చన, ఇప్పటికిప్పుడు కాజల్ మీద చైతు మీద గాసిప్ క్రియేట్ చేయాలంటే ఏదైనా గాసిప్ క్రియేట్ చేయి. వద్దమ్మా, అసలు అలవాటు లేదు కదా, చాలా ఎక్స్పర్ట్. మీరు చెప్తే నేను చెప్తాను, చేస్తాను. ఓకే, ట్రై చేస్తాం. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటాం ఎవరు ఎక్కువ గాసిప్ చేస్తారు. ఓకేనా? షూర్, చాలా టేక్ కేర్ అబ్బా. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్స్ రియల్లీ మై ప్లెజర్ అండ్ wish you all the best. Your show చాలా blockbuster అవ్వాలని. Thank you so much. Wishing you. Thank you so much Archana. Thank you very much. Bye bye. Big తాలియా టు అర్చన. అంత ఎనర్జెటిక్ గా మాట్లాడితే మాకు చాలా ఇష్టం. అంత ఎనర్జెటిక్ గా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా మెసేజ్ చేయండి, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము కాల్ చేస్తాం. ఇట్లాంటి కాలర్ ఉంటే చైతుని ఎట్లా తొక్కచ్చు అట్లా తొక్కండి అమ్మా. మీరు తొక్కడానికి ఉన్నారు, మేము తొక్కించుకోవడానికి ఉన్నాము. సో తొక్కండి. ఎక్కడ తొక్కినా ఎలా తొక్కినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సబ్జెక్ట్
అదే మీరు ఏదైతే తొక్కుదాం అనుకుంటున్నారో అదే తొక్కండి అంటున్నాను నేను కూడా. ఓకే ఏది కాదు, నిన్ను తొక్కుతాం, అబ్బాయిని తొక్కుతాం. ఎందుకంటే ఇవాళ కాజల్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే కాలర్స్ అందరూ నిజాలనే బయట పెడతారు, అబ్బాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారు అనే పాయింట్ ని ప్రూవ్ చేసి తీరుతారు. మేడం తట్టుకో, ఇంకా సేపట్లో మా అబ్బాయికి కూడా కాల్ చేయబోతున్నాను, వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు, వాళ్ళు కూడా నిజాలు బయటపడతారు. ఇవాళ మాట్లాడుకుంటాం గాసిప్స్ గురించి. అమ్మాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారని చేతు అంటున్నారు, కానీ కాదు కదా, అది నిజం కాదు కదా, అబ్బాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారు. ఈ point prove చేస్తాను అది నిజం కాదు కదా, అది కూడా నిజం కాదు కదా. ఈ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఇందాక అర్చన గారు జాయిన్ అయ్యారు కదా, అందుకే రైట్ నో మనం మగజాతి పరువు నిలబెట్టడం కోసం నేను శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేస్తున్నాను. బికాస్ రంగారెడ్డి నుంచి శ్రీనివాస్ రెడ్డి మన షోకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. సో లెట్స్ కాల్ శ్రీనివాస్ రెడ్డి రైట్ అవే. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కాపాడండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి, మంచిగా ప్రూవ్ చేయండి. మన మగాళ్ళు కాదు ఆడవాళ్ళు ఎక్కువ గాసిపింగ్ చేస్తారని చెప్పేసి ఆడజాతికి మొత్తానికి తెలియజేద్దాం. ఓకే లెట్స్ సే హాయ్ టు శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. రోజు చూస్తున్నాను, చాలా బాగుంది మీ షో. థ్యాంక్ యూ సో మచ్. కాజల్ కూడా ఉంది ఇక్కడ, ఉట్టి చేతికి హాయ్ చెప్తున్నావు నువ్వు. ఓకే హాయ్. మీరిద్దరు బాగా యాంకరింగ్ చేస్తారు, చాలా ఇష్టం మీరు, మీ షో రోజు చూస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హాయ్ కాజల్ అను. హాయ్ కాజల్. హాయ్. అప్పటి నుంచి చెప్తుంటే పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను, నా హాయ్ని. అవునా? ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి బాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటే చాలా మంది అమ్మాయిలు వచ్చి దగ్గర గాసిపింగ్ చేస్తూ ఉంటారు కదా. అవును. అమ్మాయిలు వచ్చి గాసిప్ చేస్తారా? ఏం లేదు. చూసావా? ఇక్కడ లేదంటే ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా? చెప్పు. అమ్మాయిలే అండి. అది ఎగ్జాంపుల్స్ చెప్పు. కాదు, నువ్వు ఎగ్జాంపుల్స్ చెప్తూ గానీ దానికన్నా ముందు నాకు ఒక విషయం చెప్పు. చెప్పండి. నువ్వు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కదా మీది? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో రంగురంగుల ఇళ్ళుంటాయా? చాలా రంగురంగులు ఉంటాయి. ఆబ్వియస్లీ ఒకే రంగుతో ఉండవు కదా కాజల్. అంటే డిఫరెంట్ కలర్స్. నాకు ఒకసారి పింక్ సిటీకి వెళ్ళాను అనమాట, అప్పుడు అన్ని పింక్ లో ఉన్నాయి. అప్పుడు చూసిన తర్వాత వావ్, ఇలానే డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకున్నాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనగానే నాకు అదే థాట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఓకే. పిక్చర్కి అలాగే వస్తాయి కానీ నువ్వు అడగడం చెప్పడం బాగానే ఉంది. చెప్పు, అమ్మాయిలు గాసిపింగ్ నీకు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు, ఏమేమి గాసిపింగ్ చెప్పారు చెప్పు. అంటే ఏం చెప్పలేదు కదా, అంటే ఏమైనా చెప్పుంటే నీకు చెప్పడానికి ఏమైనా తెలుస్తుంది, కానీ ఏం చెప్పలేదు కదా, ఎలా చెప్తావు నువ్వు మాత్రం? పాపం నువ్వు. నీకెవరు ఏం చెప్పలేదు కదా, ఎలా చెప్తావు నువ్వు కదా? అమ్మాయిలు చెప్పలేదు కదా. చెప్పలేదు. శ్రీనివాస్ సపోర్ట్ చేయరా, నన్ను లేకపోతే నువ్వు కూడా తొక్కేస్తుంటే ఎట్లా? శ్రీనివాస్ చెప్పు. శ్రీనివాస్ నేను ఎప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాను. ఎందుకు? నిజం ఉంది కాబట్టి. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పు, ఏదో ఒకటి ఉండదు కదా. అమ్మాయిలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇంత నిజాయితీగా మాట్లాడడానికి లేకుండా అమ్మాయిలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చెప్పు. ఓకే, అమ్మాయి అనగానే నీకు సిగ్గు వచ్చేస్తుంది, అమ్మాయి అనగానే నీకు ముసిముసి నవ్వులు వచ్చేస్తా, అంతేనా? ఓకే, ఆ అమ్మాయిలందరికీ నీ తరపున స్పెషల్ గా హాయ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకేనా? మా క్లాస్ వచ్చి ఒక హాయ్ చెప్పాను. ఎవరికి? చైతన్యకి చైతు తరపున, కాజల్ తరపున హాయ్. థ్యాంక్ యూ. చాలా బాయ్ బాయ్. ఓకే బాయ్. కానీ నిజం చెప్పు చైతు, ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పు, అబ్బాయిలు ఎక్కువ గాసిప్ చేసుకోరు? గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, గుండెలే కాదు గుండె మీద కూడా చేసుకొని చెప్తాను. ఎక్కడ చేసుకొని చెప్పమన్నా చెప్తాను, అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు. ఇది షో కోసం చెప్తున్నాడు, కానీ చేతు కూడా తెలుసు అబ్బాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారు. నా గురించి నువ్వే ఎలా చెప్పేస్తావు? మనం మాట్లాడుకున్నాం కూడా చేతు దీని గురించి ఒకసారి. నువ్వు కూడా మాట్లాడుకున్నావు, నువ్వు కూడా గాసిపింగ్ చేస్తావు. అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు అంతే. ఏం కాదు. ఫిక్స్ కాదు. ఫిక్స్ కాదు. అవునో కాదు, ఈ రోజు షో ఎండ్ లో తెలుసుకుంటాం మనం అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ అని చెప్పేసి. రైట్ లో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే వైజాగ్ నుంచి మెహరీన్ రిజిస్టర్ చేసుకుంది, కాల్ చేద్దాం. హలో. హలో. హాయ్ మెహరీన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు మెహరీన్? బాగున్నా. నీ వాయిస్ చాలా చాలా బాగున్నాము. నీ వాయిస్ చాలా క్యూట్ గా వినిపిస్తుంది. ఎంత ఏజ్ నీది? నేను 11 years. 11 years. ఏ క్లాస్? 7th 6th? 7th 7th కి వస్తున్నా. 7th కి వస్తున్నా అంటే 6th కంప్లీట్ అయింది. ఆబ్వియస్లీ
కాజల్, 8th కంప్లీట్ అయితే 7th కి రారు కదా, 6th కంప్లీట్ అయితేనే 7th కి వెళ్తారు. అదేలే. హాయ్ మెహరీన్, చైతు ఇక్కడ, బాగున్నావా? బాగున్నాను. ఎందుకంత డల్ గా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మస్తు టైం పాస్ అని గట్టి చెప్పండి. మస్తు టైం పాస్. ఏయ్ చూస్తావా రోజు మా షో? చూస్తున్నా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నువ్వు అలా బాగుంది? పొడి పొడిగా మాట్లాడకూడదు మరి, నువ్వే అల్లుకొని మాట్లాడేసేయాలి. ఓకే. ఏం బాగుంది మస్తు టైం పాస్ లో అని అడుగుతున్నాం. టాపిక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, ఇవాళ టాపిక్ విషయానికి వస్తే అమ్మాయిలు నవ్వు కూడా బాగుంది. నాదా? అవును. థ్యాంక్ యూ. టాపిక్ అన్నావు కదా, ఇవాళ టాపిక్ గురించి వస్తే గాసిపింగ్ గురించి మాట్లాడుతున్నాము. మీ స్కూల్లో కూడా గాసిప్ చేస్తూ ఉంటారు కదా మీ టీచర్స్ మీద? చాలా. చెప్పు, ఒక 2 గాసిప్స్ చెప్పు. చెప్పు. టీచర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇంకా స్ట్రిక్ట్ గా ఉంది టీచర్. స్ట్రిక్ట్ గా ఉన్న టీచర్ మీద, ఓవర్ యాక్షన్ ఉన్న టీచర్ మీద, ఇద్దరి మీద ఫుల్ టు స్టూడెంట్స్ అందరూ గాసిపింగ్ చేస్తూ ఉంటారా? అండ్ ఆ గాసిప్స్ అన్ని చేసేది మాక్సిమం అబ్బాయిలే కదా? అవును. అమ్మాయిలు అసలు గాసిప్ చెయ్యరు కదా? అబ్బాయి గర్ల్స్ మీద కూడా చేస్తారు. గర్ల్స్ ఏం చేస్తారు? కూర్చొని చెంచాక ఆడుకుంటారా? వాళ్ళు గాసిపింగ్ చేస్తారు కదా? బాయ్స్ కూడా చేస్తారు కదా? బాయ్స్ కూడా ఎక్కువ చేస్తారు చేస్తారు కదా? కానీ గర్ల్స్ ఎక్కువ చేస్తారు కదా? కాదు, ఈక్వల్ చేస్తారు. ఈక్వల్ ఈక్వల్ కూడా కాదు, అబ్బాయిలే ఎక్కువ. కాదు, అమ్మాయిలు ఎక్కువ. ఎక్కువ చేస్తారు అబ్బాయి. నేను అమ్మాయిలు ఎక్కువ అని చెప్పు. కాదు, అబ్బాయిలు ఎక్కువ. అబ్బాయిలే ఎక్కువగా గాసిప్ చేస్తారు. 7th క్లాస్ పిల్లలతో కూడా దిద్దించుకుంటారు. వాళ్ళ దగ్గర బోల్డ్ టైం ఉంటది అబ్బాయిల దగ్గర. అవును, అమ్మాయిల దగ్గర అసలు టైమే ఉండదు, ఎందుకంటే బిజీగా ఉంటారు. అవును, ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ కదా. లైక్ గర్ల్స్ కన్నా అబ్బాయికి ఫ్రెండ్స్ బాగా ఉంటారు, అందుకే బాగా గాసిప్ చేసుకోవచ్చు. ఓకే. కాదు, అబ్బాయిల దగ్గరే ఎక్కువగా టైం ఎందుకు ఉంటుంది, అమ్మాయిలకి టైం ఎందుకు ఉండదు? అమ్మాయిలు బిజీగా ఉంటారు, యాక్టివిటీస్ చేసుకుంటారు, కొంచెం పని ఉంటది. ఏం పని ఉంటది? అబ్బాయిలు ఏం కాదు. కాదు, ఇంట్లో పనులు చేస్తారా అమ్మాయిలు? చేస్తారు. ఏం పనులు చేస్తావు? అబ్బాయిలు ఏం కాదు, ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళిపోతారు. ఇంట్లోనే ఉంటారు. ఆమె ఇక్కడ మెహరీన్, కాజల్ నీకు అమ్మాయిల గురించి మాట్లాడుతుంది, మధ్యలో అబ్బాయిలు 3-4 సార్లు ఎందుకు చెప్తున్నావు? అమ్మాయిల గురించి మాట్లాడు, అబ్బాయిలు వదిలే, ఇంకా చాలు, ఇంకా ఇద్దరు తీసి మెరీన్ గురించి కనుక్కుందాము. మెరీన్, నువ్వు ఇంట్లో పనులు ఏం పనులు చేస్తావు నువ్వు ఇంట్లో? టీవీ చూస్తా, ఇంకా అంతే. ఎన్ని పనులు చేస్తున్నావు తెలుసా నిజంగా, బా గ్రేట్. మీ మమ్మీకి హెల్ప్ చేయవా నువ్వు? చేస్తా. ఏం హెల్ప్ చేస్తావు అప్పుడప్పుడు? ఇల్లు తుడుస్తా. నిజంగా నిజం చెప్పు, నిజాలు చెప్పాలి. ఖర్చుతో తుడుస్తావు ఇల్లు? సరేలే. కాదు, ఇట్లా కాజల్ చేతు ఇట్లా లైవ్ షోలో అడిగినందుకన్నా చెప్పుకోవడానికి ఉండడానికి మీ మమ్మీకి హెల్ప్ చేయి, సరేనా? నెక్స్ట్ టైం వెతుక్కోకుండా టక్క 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 చెప్పేయాలి. మీ మమ్మీకి హెల్ప్ చేస్తావంటే ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అని చెప్పేయాలి. ఓకే? అలాగే బాగా చదువుకో. ఓకే? గాసిప్స్ చేయి మాకు, చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు మాకు. కానీ ఒక్కసారి లాస్ట్ లో అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారని చెప్పవా? ఎందుకు? ఒకసారి చెప్పు, ఊరికే జస్ట్ ఫర్ ఫన్. అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారు. చూసారా, తెలిసిపోయింది, అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారంట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మెహరీన్. ఇలాగే జాయిన్ అవుతూ ఉండి, ఇలాగే చూస్తూ ఉండి, ఇలాగే మిస్ కాల్ ఇస్తుండే. ఓకేనా? ఓకే, బాయ్ మెహరీన్. బాయ్ మెహరీన్. చూసారా, అబ్బాయిలు బతుకింతే. నా బతికేముంది, చెప్పించానా లేదా, అది పాయింట్ అక్కడ. చెప్పించుకోవాలి, కానీ నేను చెప్పించుకోవాల్సిన అవసరమే లేదు, నిజాలు చెప్తారు. చెప్పించుకోవాలి. ఎలా వచ్చింది కాదు కాజల్, బయటికి వచ్చిందా లేదా అనేది పాయింట్. చూసారా, ఇట్లానే గాసిప్స్ కూడా చేసేది, చెప్పించుకొని అట్లా ఏదేదో క్రియేట్ చేసుకొని గాసిప్స్ ఎట్లా అంటే అట్లా ఆడుతూ ఉంటారు. ఈ రోజు టైం పాస్ చేస్తున్నాము, అబ్బాయిలు ఎక్కువగా చేస్తారా, అమ్మాయిలు ఎక్కువ చేస్తారా అని. గాసిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. గాసిపింగ్ అని చెప్తాను కదా. ప్రూవ్ అయిపోయింది అబ్బాయిలే ఎక్కువగా గాసిప్ చేస్తారు అని. ఇప్పటి వరకు వచ్చిన 3 కాలర్స్ కూడా అబ్బాయిలే ఎక్కువగా గాసిప్ చేస్తారు. మెయిన్ చెప్పింది కదా, అమ్మాయి చెప్పించుకున్నాడు. లాస్ట్ లో అది కూడా ముష్టేస్తే మొహాన తీసుకున్నాడు. ఏదో ఒకటి చెప్పించినావా లేదా అనేది అక్కడ పాయింట్. ముష్టేయించుకున్నాడు, అడుక్కుని పాయింట్ వచ్చిందా లేదా అనేది మనకు కావాలి, అంతే. ఓకే, రైట్ నౌ వి కాలింగ్ బాలకృష్ణ. మన షోకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. సో వి కాలింగ్ బాలకృష్ణ. లెట్స్ కాల్ బాలకృష్ణ. ఓకే,
సో బాలకృష్ణ ఎక్కడి నుంచి అయి ఉంటాడు? బాలాపురం బాలాపురం ఎక్కడ ఉందో కాదు, ఏమో ఉండొచ్చు. కాజాపురం నుంచి లేకపోతే కాజాపురం నుంచి ఏమైనా వచ్చిందా? హైదరాబాదే కదా, అట్లా కనుక్కుందాం బాలకృష్ణ ఎక్కడి నుంచో. హాయ్ బాలకృష్ణ. హలో, హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బాలకృష్ణ? చాలా చాలా బాగున్నాం మేము. మీరు ఎలా ఉన్నారు? మీరు సూపర్ గా ఉన్నామండి. ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నల్గొండ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఏం చేస్తుంటారు? మేము ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నామండి కోచింగ్ కి. వావ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు నల్గొండ గురించి కాజల్ ఒకటి అడుగుద్ది, కనుక్కోండి. అడగను, ఆల్రెడీ అడిగేసాను, ఎన్నిసార్లు అడుగుతాను సేమ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కాదు, నీకు నీలాంటి వాళ్ళందరికీ మా మస్త్ టైం పాస్ నుంచి సెల్యూట్ అబ్బా. నేను ఒక షో చూస్తూ ఉంటాను, ఆ షోలో సిన్సియర్ కాప్స్ ని చూసి నాకు నిజంగా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు కూడా అలాంటి సిన్సియర్ కాప్ అవ్వాలి, ఓకేనా? ఓకే అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇంతకీ మన టాపిక్ ఏంటో తెలుసా? చెప్పండి. గాసిప్స్. అమ్మాయిలు ఎక్కువ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ చేస్తారా గాసిప్స్? అబ్బాయిలే కదా. ఉండు, నువ్వే చెప్పేస్తే అట్లాగా చెప్పేస్తాను, చెప్పించుకుంటావు నువ్వు కూడా అట్లాగా. ఏం కాదు. చెప్పు. అబ్బాయిలే. అమ్మాయిలే. సరే, అమ్మాయిలు చెప్పిన గాసిప్స్ చెప్పు నువ్వు కొన్ని. ఏం చెప్పారు? ఏం చెప్పారు అమ్మాయిలు గాసిప్స్? నీకు అమ్మాయిలు చెప్పారా గాసిప్స్, అబ్బాయిలు చెప్పారా? అమ్మాయిలే కదా ఎక్కువ చెప్పేది. అవునా? నీకు చెప్పింది ఎవరు చెప్పు. జనరలైజ్డ్ పక్కన పెట్టేసాయి. నీకెవరు చెప్పారు? అమ్మాయిలు ఎక్కువ చెప్పారా, అబ్బాయిలు ఎక్కువ చెప్పారా? అమ్మాయిలు. మాకు మా క్లాస్మేట్స్ అమ్మాయిలే చెప్పారు. ఏం గాసిప్స్ చెప్పారమ్మా చెప్పు. ఏం చెప్తారు? చెప్పు. వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, చెప్పలేరు. ఏం పర్వాలేదు, నువ్వు పేర్లు ఏం చెప్పకు, కానీ ఊరికే గాసిప్ చెప్పు. ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు? చాలా చెప్పారు. చాలా చెప్తే ఒక్కటి చెప్పడానికి ఏమైందమ్మా? చూసావా, చెప్పట్లేదంటే అక్కడ గాసిప్స్ లేవు. అంత అమ్మాయిలు scene ఎప్పుడు లేదు. చెప్పలేదు నీకు గాసిప్స్. అబద్ధం చెప్తున్నావు. విను. గాసిప్స్ చెప్పేది ఆడవాళ్ళే కదా, బాయ్స్ ఎక్కువ చెప్పారు కదా. ఎందుకో కదా, అది ఆ పాయింట్ వాళ్ళకి ఎంత చెప్పారు. అమ్మాయిలు అసలు చేయరు గాసిప్స్, అబ్బాయిలు చేస్తారు. బాబోయ్. అబ్బాయిలకి అబ్బాయిలు ఏం చెప్తారు కదా. అబ్బాయిలు ఏం చేస్తారు? వింటారు మీరు చెప్పే గాసిప్స్ ని. ఎగ్జాక్ట్లీ, అమ్మాయిలు చెప్పే గాసిప్స్ ని అబ్బాయిలు వింటూ ఉంటారు. వాటిని విని చెవులో పెట్టేసుకొని మనసులో పెట్టుకొని అయ్యో ఇట్లా అనుకుంటున్నారు అంతే. అవి విని ఇంకో నలుగురు అబ్బాయిలకి, ఆ నలుగురు అబ్బాయిలు ఇంకో నలుగురు అబ్బాయిలకి చెప్తారు. అది అమ్మాయిలు చేసేది. అమ్మాయిలు జస్ట్ షేర్ చేసుకుంటారు, మనసులో బాధ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే వాటిని మీరు గాసిప్స్ లాగా మోసేసుకుని వేరే వేరే వాళ్ళందరికీ చెప్పేస్తారు. అది మ్యాటర్. అలా ఏముండదు. అలానే ఉంటుంది. అలా ఏం ఉండదు, అంతే. ఇంకా ఫిక్స్ అయిపో. కాజల్ అంతే, ఇగో నువ్వు ఏ పాయింట్ చెప్పినా కూడా దానిలో దూరి మరి ఇంకో పాయింట్ రేస్ చేస్తుంది. కానీ నువ్వు చెప్పింది అక్షరాలు నిజం. అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా, ఒక్క వర్డ్ చాలు మనకి. సరే, అమ్మాయిల గాసిప్స్ అబ్బాయిల గాసిప్స్ గురించి పక్కన పెట్టేస్తే నీ మీద ఎప్పుడైనా గాసిప్ వచ్చిందా? ఏం కాలేదండి. నువ్వు బాగా విన్న గాసిప్ ఏమన్నా గుర్తుందా? ఏం లేదా? సరే, ఓకే. ఆల్రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఒక్కసారి గట్టిగా మస్త్ టైం పాస్ అని చెప్పు. మస్త్ టైం పాస్. సూపర్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాలకృష్ణ. బాయ్. నువ్వు జల్దీ ఎస్ఐ అయిపోవాలని చెప్పేసి, సెలక్షన్స్ లో సెలెక్ట్ అయిపోవాలని చెప్పేసి, విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్ బాలకృష్ణ. అది మ్యాటర్. మరి కాజల్ గురించి, చేతి గురించి కూడా చాలా గాసిప్స్ వచ్చాయి, చెప్తాము, మీ అందరికి తెలియజేస్తాం అన్నాం కదా. నా మీద వచ్చిన గాసిప్ చైతో ఒకటి నాకు చెప్పాడు. అది ఏంటి అంటే, నాకంట బాగా పొగరుందంట అని చాలా డీసెంట్ గా చెప్పింది. కానీ కాజల్ గురించి అందరూ ఏం మాట్లాడుకుంటారంటే, కాజల్ కి బాగా బలుపు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. అవునా చేతు? బాగా పొగరా కాజల్? ఎవరు అడిగినా, నిన్ను ఎవరు కలిసి కూడా ఫస్ట్ డైలాగ్ చెప్పేది అమ్మాయికి ఇంత పొగరా, ఇంత బలుపు అని అనుకుంటారో. ఎందుకంటే కాజల్ ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఇస్తుంది. కానీ కాజల్ తో కలిసినాక తెలుస్తుంది కాజల్ ఎంత అని. ఎంత అని అంటే ఎంత క్లోజ్, ఎంత ఫ్రెండ్లీ అని చెప్పి. నేను యాక్చువల్లీ చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ స్టార్టింగ్ లో అది రాదు కదబ్బా. సో స్టార్టింగ్ లో ఇన్ఫాక్ట్ జూనియర్స్ అయితే, నాకన్నా కొంచెం జూనియర్స్ అనుకో, వాళ్ళైతే ఇంకా నిజంగానే దడుచుకునేలాగా బిహేవ్ చేస్తాను. అంటే ఫస్ట్ లోనే హీ ఆహా అంటే అది ఫేక్నెస్ ఉంటుంది. స్టార్టింగ్ లో హూ యు ఆర్ అనేది వాళ్ళకి తెలియదు కదా, అట్లనే ఉండాలి. ఆ తర్వాత రియల్ మీని వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నాక ఆహా కాజల్ మంచిది అంటే అప్పుడు బాగుంటుంది. అలాంటి ఇంప్రెషన్ బాగుంటుంది తప్ప స్టార్టింగ్
స్టార్టింగ్ లో హీ అని చెప్పి ఆ తర్వాత నా గురించి తిట్టుకుంటే బాగోదు కదా, ముందు తిట్టుకోవాలి ఆ తర్వాత మంచిగా అనుకోవాలి, అది బాగుంటుంది. అలా జరిగింది కాబట్టే కాజల్ కి బాగా బలుపు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు డిసైడ్ చేసుకోండి. ఇక నా విషయానికి వస్తే నా గురించి వచ్చిన గాసిపింగ్స్ ఏంటో తెలుసా? చెప్తాడు, కానీ దానికన్నా ముందు ప్రాంక్ కాల్ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ప్రాంక్ కాల్ కి హ్యూజ్ రెస్పాన్స్. అసలు మా ఫ్రెండ్ కి కాల్ చేయండి, మా ఫ్రెండ్ ని ప్రాంక్ కాల్ చేయండి అని. ఎగ్జాక్ట్లీ, నాట్ జస్ట్ కాల్స్ మెసేజ్ కాదు, ఈవెన్ ఫేస్బుక్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఒకరిని రిక్వెస్ట్ తీసుకొని ఒకరికి ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరికి ఏంటి అంటే జబీన్ కి. జబీన్ వాళ్ళ సిస్టర్ జరీన్ మెసేజ్ చేశారు. జబీన్ వాళ్ళ డాటర్ యాక్చువల్ గా ఇప్పుడు 10th క్లాస్ చదువుతుందంట. Okay. ఇంటర్ కి 11th క్లాస్ కి షీ ఇస్ ట్రైంగ్ టు స్టడీ అబ్రాడ్. Okay. సో అబ్రాడ్ నుంచి కాల్ వచ్చినట్టు Okay. కాల్ చేసి Alright. ఓకే ఓకే పరకాయ ప్రవేశం అయిపోయింది అప్పుడే. Yeah. సో నువ్వు కాల్ చేసి అట్లా ఏడిపించు. ఓకే, alright. So myself, I'm Scott James calling from Cambridge University. ఇప్పుడే కాదు కాల్ చేశాక. Okay. హలో Hello. హలో Hello. Can I speak to Jabina? జబీనా. Yeah. హలో Hello. Can I speak to Jabina? హలో Hello. Can I speak to Jabina? Hello. హలో ఐఎమ్ జబీ. Yeah. Can you hear me? Can you hear me? హలో Can you hear me, Jabina? యా Yeah. Hi. This is Scott James calling from Cambridge University, Hyderabad. ఓకే. Yeah. I might write like your daughter had applied for this Cambridge University seat, right? నో No. Okay. We got an information that your daughter is interested to go for abroad studies in Cambridge University. Is it? Ma'am, can you hear me? అయ్యా Okay. మీకు తెలుగు వస్తుంది? సరే మీకు Okay. మీకు తెలుగు వస్తుంది? Can I speak in Telugu? యా యూ క్యాన్. యా. జబీనా గారు మీ అమ్మాయికి అబ్రాడ్ లో చేయించాలి అని చెప్పేసి మీ దానికి అడిగిందంట కదా? ఓకే. యా, అందుకని చెప్పేసి మాది మీ దానికి కాల్ చేసింది. ద థింగ్ ఈస్ యాక్చువల్లీ వి లుకింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీస్. వి వాంట్ గివ్ దట్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్ హూ ఆర్ వాంట్ టు స్టడీ ఇన్ అబ్రాడ్. సో దట్స్ ద రీజన్ వి కాలింగ్. పులియార్ ఎక్కేది నాకు వచ్చిన ఇంగ్లీష్ అంతా యూజ్ చేస్తాడు, బట్టలు ఇంగ్లీష్ అంతా యూజ్ చేస్తాడు. నువ్వు అట్లా మాట్లాడితే అర్థం కాదా చేతు, ఏంటి అసలు క్లారిటీ లేకుండా. అంటే జబీనా గారు ఫారెన్ లో వాళ్ళు హైదరాబాద్ సెటిల్ అయ్యి కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నారు, ఆ తెలుగులో మాట్లాడారు. ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఈ తెలుగులో మాట్లాడతాయా అంటే కానీ మా వాయిస్ విని మీరు గుర్తుపట్టేశారు. ఎస్, వీఆర్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ చైతు అండ్ కాజల్. జబీనా గారు మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రాంక్ చేయమని చెప్పేసి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సారీ, మీ సిస్టర్ జరీన్ రిక్వెస్ట్ చేశారు. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, రోజు చూస్తున్నాను, మీ ఇద్దరు యాంకరింగ్ చాలా బాగుంది. Thank you so much. మెయిన్ థింగ్ మీ ఇద్దరు జోడీ చాలా బాగుంది. Well, the reason why I called. ఇలాగే మమ్మల్ని అందరినీ కలకాలం నవ్వుతూనే ఉండాలి మీరు. Thank you very much. Thank you very much, ma'am. Thank you very much. Well, the reason why I called to tell you about a great new offer where you're going to receive 40 lakhs accommodation. All right, Jabina garu. చాలా బాగా మాట్లాడుతున్నావు చేతులు. Thank you very much, ma'am. Thank you very much. Thank you. Thanks a lot. జబీన్ గారు, చెప్పండి. మీ సిస్టర్ జరీన్ మీకు ప్రాంక్ కాల్ చేసి ఏడిపించమన్నారు. మా పులిహార అయిపోయింది, మీరు గుర్తుపట్టేశారు. మీ సిస్టర్ జరీన్ కి ఏమైనా చెప్తారా? అలా చెప్పకూడదని నాకు గుండెగానే ఉంచాను మీరు. చెప్పకూడదని గుండెలో ఉంచేసుకున్నారంట. సరే, ఎప్పుడన్నా తనకి తెలియకుండా ఎలాగైనా ఇలాగే ఏర్పించాలి మీరు. పట్టుపడుకోకూడదు, అస్సలు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. నెక్స్ట్ టైం నేను చేస్తా బాగా, సూపర్ గా. నేను ప్రాంక్ కాల్ ఎక్స్పర్ట్ ని. అంటే ఇండైరెక్ట్ గా నేను పులియర్లకే ఇష్టం అంటున్నావు కదా మరి. How dare you to say that? Yes, Okay? that's true. Look at your face. All right, Jabina. Thank you very much for joining with us. Keep watching our show. All right. Bye బాయ్ బాయ్. Hi. Oh well, that's how I try to prank her. నేను నిన్ను తిట్టట్లా, నన్ను నేను తిట్టుకోవట్లా.
నేను పోగొట్టుకుంటున్నావు. పొగడుకోవడం కూడా కాదు, యాక్చువల్ గా ఈ ప్రాంక్ కాల్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన షో పాపులారిటీ. మన షో బాగా పాపులర్ అయిపోయింది. నీ వాయిస్ అందరు గుర్తుపెట్టేస్తారు, నా వాయిస్ అందరు గుర్తుపెట్టేస్తున్నారు. కాల్ చేసామని అలా జబీన్ గారు కూడా గుర్తుపెట్టారు. ఏదో ట్రై చేస్తాం కానీ పులియర్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ పులియర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ as you mentioned, like you know, మన షో పాపులారిటీ. అండ్ రాను ఇంకా కష్టమైపోయిందేమో ప్రాంక్ కాల్ చేయడం. యాక్చువల్ గా అక్కడ జబీన్ గారు గుర్తుపెట్టేసి ఈజ్ ఇస్ లైక్ ప్రాంక్ కాల్ అనేసారు, కానీ ప్రాంక్ కాల్ అని చెప్పకుండా మమ్మల్ని రివర్స్ లో ఆడుకుంటే బాబోయ్ నేను తలుచుకుంటుంటే నాకు టెన్షన్ గా ఉంది కదా. నిజంగా ఆడుకుని ఉంటే పులియర్ లెక్క అయిపోయింది. థ్యాంక్ యూ, అలా జరగలేదు. రాను ఇంకా కష్టమైద్ది. ప్రాంక్ కాల్ అనగానే అందరు గుర్తుపట్టేస్తారేమో, అయినా సరే అలాంటి ఆ కష్టాన్ని మేము భరిస్తాము, మీకు మస్తు టైం పాస్ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తాం. ఇందాకే జబీన్ గారు చెప్పారు మీ జోడీ బాగుంది అని, మళ్ళీ చూస్తే నవ్వుకుంటారు ఆవిడ. అందుకే చైతు అండ్ కాజల్ తో మీరు చూస్తున్నారు మస్తు టైం పాస్, చైతు అండ్ కాజల్ తో. ఓకే, ఈ రోజు మస్తు టైం పాస్ గాసిపింగ్ దాని గురించి మాట్లాడుతున్నాము. ఎవరెక్కువ గాసిపింగ్ చేస్తారు, అబ్బాయిలు గాసిపింగ్ చేస్తారు, అమ్మాయిలు గాసిపింగ్ చేస్తారు అని మాట్లాడుకుంటూ గాసిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని గాసిప్స్ ఉంటే వామ్మో ఇలాంటి గాసిప్స్ కూడా ఉంటాయి, మనుషుల గురించి ఇలా కూడా మాట్లాడుకుంటారా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మరి కాసేపు నా గురించి చెప్తాను కదా, నేను నా గురించి విన్నటువంటి గాసిప్ ఏంటో తెలుసా? చెప్తూ గానీ దానికన్నా ముందు నవీన్ కి కాల్ చేద్దాం, నవీన్ ఏమంటాడో విందాం. హాయ్ నవీన్. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇదిగో ఎవరన్నా నన్ను అక్క అనగానే ముందు నవ్వుతాడు వీడు. చైతు నవ్వుతాడు. నువ్వు అక్క ఎందుకన్నావు, ఎందుకు అక్క అనాలనిపించింది, ఏం చూసి కాజల్లో నీకు అక్క అనాలనిపించింది, ఆహా అంటే నీకు అంత ముసల్దల్లా అనిపిస్తుంది, అది ఇది అంటాడు. నువ్వు చెప్పు ఎందుకన్నా అక్క అని. అంటే మనం చెక్ చేస్తాం కదా ఎప్పుడు మామూలుగా, మొహం చూస్తే అర్థమైపోద్ది కదా వాళ్ళ ముసలోళ్ళో వాళ్ళ ఆంటీలో వాళ్ళ అక్కలో అని చెప్పేసి. అలా కాదు భయ్యా. మరి ఎలా భయ్యా? థ్యాంక్స్ భయ్యా. మనం స్కూల్లో ఎప్పుడు చెక్ చేస్తుంటాం కదా బ్రదర్స్ అని. సీనియర్స్ కి అక్క అని పిలవాలి కదా, సో నేను సీనియర్ సిటిజన్ లా ఉన్నా ముసలి అని చెప్పేసి, రైట్? ఎనీవేస్ నవీన్, నాకు హాయ్ కూడా చెప్పలేదు నువ్వు. హాయ్ అంటే చెప్పు. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి నవీన్? హైదరాబాద్ భయ్యా. జహీరాబాద్. జహీరాబాద్ లో ఎంతమంది జహీర్లు ఉన్నారు? జహీర్లు ఎక్కువ లేదక్క. నీకు తెలిసి ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి నేను ఒక్కనే. నీ పేరు నవీన్ కాదా? నీ క్వశ్చన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మనోడికి, ఏం మాట్లాడుతున్నాడో ఆడికి అర్థం కావట్లేదు. నవీన్, ఈ రోజు మస్తు టైం పాస్ చేస్తున్నాం గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ. సో ఎవరు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు, అమ్మాయిలా అబ్బాయిలా? నాకు తెలిసి అమ్మాయిలే. అది పాయింట్. తెలిసి అమ్మాయిలే అంటున్నావు, మరి అబ్బాయిలు అసలు గాసిప్ చేసుకోరా? నువ్వు ఎవరితో ఎప్పుడు గాసిప్ చేసుకోలేదా? చేసుకున్నా కానీ మాకంటే మీరే చేస్తారు కదా. నీకు మీరు చేసుకుంటారు, అమ్మాయిల గురించి నీకెలా తెలుసు అమ్మాయిలు ఎక్కువ చేసుకుంటారని? నేను చేసాను కదా అప్పుడప్పుడు వాళ్ళతో కూడా, అందుకే తెలుసు కదా మాకంటే ఎక్కువ చేస్తారు వాళ్ళు. వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడే, అంటే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే నువ్వు గాసిప్స్ చెప్తే వాళ్ళు వింటారు అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు గాసిప్స్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలియదు కదా. మాకంటే ఎక్కువ వాళ్ళే చేస్తారు కదా. ఆ పాయింట్ వినగదు, ఆ ఒక్క పాయింట్ మూలకి ఇలా పక్కకు పడేసి మిగతా పాయింట్ అంతా తీసుకొచ్చి మాట్లాడుద్ది. ఆ ఒక్క పాయింట్ మాత్రం కాజల్ వినిపిదు. ఏంది నా వినిది? ఎంతకైనా పాకెట్ కదా అన్న. అంతే కదా, అందుకే గట్టిగా ఒకసారి నువ్వు చెప్పు, అమ్మాయిలే గాసిపింగ్ చేస్తారు అని చెప్పి. అమ్మాయిలే గాసిప్స్ ఎక్కువ చేస్తారు కదా. నువ్వు మాట్లాడకూడదు, అతను చెప్పాడు. గట్టిగా వాల్ మీద రాయి, బ్లాక్ బోర్డ్ మీద రాయి, పేపర్ మీద రాయి, అన్ని చోట్ల రాసి పంపించేసి. ఓకే, మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? గర్ల్స్ గురించి మాట్లాడతాం. ఎవరి గురించి? గర్ల్స్ గురించి. అంటే గాసిప్ చేస్తారు. ప్రూవ్ అయిపోయింది, పాయింట్ ప్రూవ్డ్. అంతే, చాలు ఇంకా. బై, టేక్ కేర్ నవీన్. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యు. బై. అర్థమైందా? అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, అమ్మాయిల గురించి గాసిప్స్ చేసుకుంటారు. ఇదే పాయింట్ నువ్వు అమ్మాయి కాదు విను, ఇదే పాయింట్ నువ్వు అమ్మాయిలు అడుగు,
వాళ్ళు అలా అనరు. ఆ. షాపింగ్ గురించి, ఆ. యాక్సెసరీస్ గురించి, ఆ. జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటారు అమ్మాయి. షాపింగ్ గురించి, యాక్సెసరీస్ గురించి, జ్యువెలరీ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఆ షాపింగ్ వెళ్ళానే ఆ దొంగ సచ్చాడు నాకు ఎలా చూసాడో తెలుసా, నన్ను ఏదో రకంగా చూసాడని మాట్లాడుకుంటారు. జ్యువెలరీ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఆ పక్కింటి ఆమె ఏదో జ్యువెలరీ కొనుక్కుంది, అది పిచ్చిదే, బంగారం అనుకుంటుంది అని చెప్పేసి గాసిపింగ్ చేస్తారు. వీళ్ళంట గాసిపింగ్ చేయరంట, అదంట మనకు వచ్చి చెప్తారంట. ఇదంతా ఏంటో. చైతు ఎలా తెలిసింది? ఎందుకంటే చైతు ఏమైనా షాపింగ్ చేస్తే ఇట్లానే మాట్లాడుకుంటారు. మీ అందరికీ తెలిసిందా ఎవరు ఎక్కువ గాసిప్ చేసుకుంటారో? మేము ఎప్పుడు అట్లాంటి గాసిప్స్ చేసుకోలేదు. చైతు అంటున్నాడంటే చైతు అట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళ friends. చైతు దగ్గర ఎంతో మంది అమ్మాయిలు వచ్చి చైతు దగ్గర ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటివి గాసిపింగ్ నువ్వు అమ్మాయివా? కాదు కదా, నువ్వు అబ్బాయి. అమ్మాయిల దగ్గరికి వెళ్ళి గాసిపింగ్ చేయరు, అబ్బాయిల దగ్గరికి వెళ్ళి గాసిపింగ్ చేయరు. కాజల్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పుకుంటారు, గాసిపింగ్ చేస్తుంటారు. అది మీరు matter కనుక ఇక్కడ. ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే ఆ. ఒక్కసారి రివైండ్ చేసుకోండి. చైతు ఏమన్నాడు? ఏమే ఆ జ్యువెలరీ షాప్ లో అది ఇది అని ఏమే 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 అన్నాడు తప్ప ఏరా అనలేదు. ఇంకా మాట్లాడుకుంటాలేవు. అంటే ఫ్లోర్ వచ్చేసింది, కానీ ఐ మీన్ టు సే దాట్ అమ్మాయిలు వచ్చేసి బేసికల్ అవి మాట్లాడుకుంటారు కదా. ఆయన కాజల్ చెప్తే నమ్ముతారా, నేను చెప్తే నమ్ముతారా? నేను చెప్తేనే నేను నమ్ముతారు. చెప్తుంది అర్థమవుతుంది కదా. కాజల్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, కానీ నేను నిజాలన్నీ బయటపడుతున్నాను. సో అందుకే. మీరే డిసైడ్ అవ్వండి. మీకు ఏమనిపిస్తుందో మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేయండి, కింద కమెంట్స్ పోస్ట్ చేయండి. లేదు అంటే చిన్న ఫస్ట్ పిల్లలు అని కూడా చూడకుండా కావాలని చెప్పించుకున్నాడు. మెహరీన్తో చెప్పించుకోలే. అప్పుడు ఎందుకులే, ఇప్పుడు దాని గురించి మాట్లాడు. ఇప్పుడే ఈ episode పాయింట్ నిజాలు బయటపడితే కాజల్కి అస్సలు యాక్సెప్ట్ చేసుకోవద్దు కాదు. చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా అంటే అబ్బాయిలు ఎక్కువగా గాసిప్ చేస్తారు. కానీ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది చైతుని ప్రూవ్ చేయాలన్నమాట. చైతు కోసమే అబ్బాయిలే ఎక్కువగా గాసిప్ చేస్తారు అన్న పాయింట్ ని ప్రూవ్ చేయడానికి. ఓకే, అది కాజల్ చెప్పుకుంటుంది అంతే, అబ్బాయిలు గాసిపింగ్ చేస్తారని. కానీ జగం అంతా ఎరిగిందే అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారని. దానికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం లేదు. కానీ మస్తు టైం పాస్ నేను ఒప్పేసుకుంటున్నాను. ఎస్, అబ్బాయిలు గాసిపింగ్ చేస్తారు. గాసిప్ అనేవి పుట్టింది అబ్బాయిల వల్ల. ఓకేనా? కరెక్ట్. ఓకేనా? అమ్మయ్య, నాకెంత ప్రశాంతంగా ఉందో. నీ ప్రశాంతత నేను కోరుకునేది ఇది కాదు. నిజం చెప్పింది వాడు. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లా, అది నిజాలు చెప్తే వచ్చే ఎక్స్ప్రెషన్ అది. అవును, ఈ సందర్భంగా మస్తు టైం పాస్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే, మగాళ్ళే ఎక్కువ గాసిపింగ్ చేస్తారు, ఆడవాళ్ళకి గాసిపింగ్స్ అంటే తెలియవు. ఆడవాళ్ళకి అసలు ఏమీ తెలియవు, మగాళ్ళే బాగా చేస్తారు. ఎందుకంటే మగాళ్ళు చేయడం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళే అన్ని చేస్తారు, ఆడవాళ్ళు చేయించుకుంటారు. ఓకే, అదే గాసిప్స్. ఎస్, విత్ దిస్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడబోతున్నాము. సౌజన్య మనకి రిక్వెస్ట్ చేసుకున్నారు కాల్ చేయమని చెప్పేసి. సో వి కాలింగ్ సౌజన్య. లెట్స్ టాక్ టు సౌజన్య. ఇంకా మళ్ళీ సౌజన్యతో ఫైన్ చేయండి, నాకు అసలు ఓపిక లేదు. ఇప్పటికీ చోట్లకి గారిపోతున్నాయి. నేను ఇంకా ఫైట్ చేయండి, ఒప్పేసుకున్నాను. అబ్బాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు. ఓకే, ఏమ్మా ఆకలిస్తుందా? లేదు లేదు. హాయ్ సౌజన్య. హాయ్, మస్తు టైం పాస్. ఓ థ్యాంక్ యూ అసలు నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను అసలు ఈ show కోసం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు సౌజన్య? ఓ హ్యాపీ. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. సౌజన్య, చెప్పు కదా. నువ్వు చదవడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? సింగింగ్ ఇంట్రెస్ట్ బాగా. ఓ, మాకు సింగర్లు అంటే చాలా ఇష్టం. ఒక పాట మేము వినందే అసలు వదిలిపెట్టడం. మా కోసం ఒక పాట పాడవా? దేవుడా దేవుడా నువ్వే. దేవుడా, చైతు కోసం ఒక్కటి. చైతు కోసం ఓన్లీ ఫర్ చైతు. సరే, ఇద్దరి కోసం బాగా. నా కోసమా? ఇద్దరు కోసం అండి. ఇద్దరి కోసం. ఓకే, రెడీ. నేను రెడీ. ప్రిపేర్ అవ్వాలి కదా. ఓ, ప్రిపేర్ అవుతున్నారా? ఓకే. మనసావట్టు మాట్లాడద్దు, పెదవి గడప దాటిన బయటపడద్దు, విచ్చినట్టు వెతకాహద్దు, మంచు తెరలు తెరచి ఇప్పుడు చూసి చూద్దు. చాలా సూపర్ అబ్బా, వావ్, చాలా బాగా పాడింది. యాక్చువల్లీ వినిపించిందా? వినిపించింది. ఓకే. Thank you. సునీత గారిలా పాడావు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకున్నా. జూనియర్ సునీత గారిలా పాడాడు. నిజంగా చాలా బాగా పాడాడు. అయ్యో బాబోయ్. నేర్చుకుంటున్నావా సంగీతం? లేదు, కానీ చాలా బాగా పాడావు. అయినా కానీ చాలా బాగా నేర్చుకోకుండానే సౌజన్య ఇట్లా పాడిందంటే, నేర్చుకుంటే సౌజన్య అసలు ఎలా పాడుతుందో ఊహించుకోండి. ఒక్కొక్కరు రాబోయే కాలానికి కాబోయే టాలీవుడ్ సింగర్ అని ఏయ్ మళ్ళా ఏం పొగుడుతున్నారండి. పొగడుతున్నాం కదా, మాకు బాగా అలవాటు పొగడ్డం. నేనైతే మీ జోక్స్ విని కొళ్ళు చాలా నవ్వుకుంటాను తెలుసా అసలు. సూపర్, అదే మస్తు టైం పాస్ చేయడమే మా మోటో. సౌజన్య వాళ్ళ టాపిక్ ఏంటో తెలుసా? తెలీదు. చెప్పనా?
చెప్పు. వద్దు అంటే వద్దంటే చెప్పండి బాయ్ చెప్పి గాసిపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. గాసిపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇందాకే తేలింది ఏంటంటే అబ్బాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారంట. దాని గురించి మీరు ఏమంటారు? అబ్బా అంతే కదా, మరి అబ్బాయిలు ఎక్కువ చేస్తారు కదా. ఏంటది? గాసిప్స్. అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ గాసిప్ చేస్తారా అనే టాపిక్ వస్తే ఖచ్చితంగా అబ్బాయిలే అమ్మాయి పొగడంలో వాళ్ళే కదా ఫస్ట్. పొగడ్డం ఓకే పక్కన పెట్టేసి గాసిప్స్ ఎవరు బాగా చేస్తారు? వాళ్ళే. అవును, మేనే చేస్తాం. అవునవును. ఇప్పుడు దాకా నువ్వు విన్నటువంటి బిగ్గెస్ట్ గాసిప్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలవా? సడన్ గా గుర్తు రావట్లేదు. మొత్తానికైతే వాళ్ళే చేస్తారు. అంతే. మిమ్మల్ని అడిగితే నువ్వు కూడా కాజలకే తయారవుతున్నారు. అందరూ కాజల్ చూసి కాజలకే తయారైతూ ఉన్నారు తెలుసా. ఇంకంతే. వీడు ఏం మాట్లాడినా కూడా అన్ని పక్కకు వేసి ఆ ఒక్క పాయింట్ పట్టుకోవాలి. అబ్బాయిలే చేస్తారు, అబ్బాయిలే చేస్తారు, అబ్బాయిలే చేస్తారు గాసిప్. అంతే కదా, లేకపోతే అంతే అంతే. మీరు చెప్పారుగా మీరు నమ్మిస్తాం. సూపర్ సౌజన్య. ఎవరికైనా చెప్పాలా? హాయ్ నా ఫ్రెండ్స్ అందరికి. హాయ్ మీ ఫ్రెండ్స్ అందరికి మస్తు టైం పాస్ తరపున హాయ్. అండ్ నీకు బాయ్. థ్యాంక్ యూ. బాయ్. రియలీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ సౌజన్య. అండ్ సౌజన్య కూడా తేల్చి చెప్పేసింది. సౌజన్యనే కాదు, లేడీస్ స్కాలర్సే కాదు, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు చైతు. అవును నిజంగా. ఎందుకంటే ఎందుకు భరించిన అవసరం చెప్పండి. ఒప్పేసుకుంటే ఆనందపడతారు. ఇతరుల ఆనందమే కదా మనం కోరుకునేది. మాకు ఇతరుల ఆనందం కావాలి. అందులో మగాళ్ళందరికీ ఆడవాళ్ళ ఆనందమే కావాలి. మగవాళ్ళు ఏం చేసినా కూడా ఆడవాళ్ళ ఆనందం కోసమే. కాబట్టి సాటి మగాడిగా మీ ఆనందం కోసం నేను ఒప్పేసుకున్నాను. బాగా బుస్ బుస్లు అనిపిస్తాయి. ఇట్లా అనిపిస్తాయి, అలాగే అనిపిస్తాయి. అండ్ బై ద వే నేను నా గాసిపింగ్ చెప్తానని ఎవరు అసలు దేకట్లేదు. దాని గురించి అడగట్లేదు. నేను నా గురించి విన్న గాసిప్ ఏందో తెలుసా? చైతు కంట పెళ్ళయ్యి ఒక పాప ఉందంట. ఆ పాప 6th క్లాస్ చదువుతుందంట. ఏ చైతు గురించి మాట్లాడారో, ఎవరిది క్రియేట్ చేశారో తెలియదు. అప్పటి నుంచి ఏం చేస్తుందో తెలుసా? మీకు పెళ్ళయిందంటే ఆ పెళ్ళయిందండి, 6th క్లాస్ పాప కూడా ఉందని చెప్పుకుంటూ. ఈ గాసిప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ నాకు తెలుసు. ఎందుకంటే జనరల్ గా చైతుని కాలేజ్ అడుగుతూ ఉంటారు కదా, మీకు పెళ్ళైందా అంటే ఆ పెళ్ళైపోయింది 2 పిల్లలు అని అనేస్తూ ఉంటాడు ఫ్లోలో. అలా అందుకే అట్లా అనుకుంటున్నారు అందరూ. అనుకున్నారు. అదే నేను విన్నటువంటి ది బిగ్గెస్ట్ గాసిప్, నాకే ఆశ్చర్యం కలిగించిన గాసిపింగ్ ఏంటంటే అది. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ అండి, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి వయసు కూడా రాలేదు. కానీ ఎవరికమ్మా? నాకే. నీ పిల్లలు కూడా నీకు కరెక్ట్ ఏజ్ లో పెళ్ళి అంటే నీకు పెళ్లికి ఏదైనా పిల్లలు ఉండేవాళ్ళు. అంటే ఏం మాట్లాడుతున్నాను? అంత ముసలోళ్ళు అనుకుంటున్నా ఏంటి? ముసలోళ్ళు పక్కన కూర్చుంటే ముసలోళ్ళు అయిపోరు. రైట్. నెక్స్ట్ అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇంకొక కాలర్ కి మనం కాల్ చేయబోతున్నాము. సాయి కీర్తికి కాల్ చేయబోతున్నాం. సాయి కీర్తి కూడా మీలాగే మిస్ కాల్ ఇచ్చి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు సాయి కీర్తి కాల్ చేస్తున్నాం. ఇలాగే మీరు చూస్తున్నాండి, ఎప్పటికప్పుడు మీకు కూడా కాల్ చేస్తారు చైతు ఇంకా కాజల్. ఫుల్ మస్త్ టైం పాస్ మీ సొంతం చేస్తారు. హాయ్ సాయి కీర్తి. హాయ్ అండి. వెల్కమ్ టు టైం పాస్. హాయ్. థ్యాంక్ యూ. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు అక్క? కాజల్ అక్క. నీతో మాట్లాడుతున్నాను చెల్లి. సాయి కీర్తి చెల్లి. చైతు ఏం చేస్తున్నాడు అక్క? చైతు అన్న ఇప్పుడే తిన్నాడు, కూర్చున్నాడు. అవునా అన్నయ్య? తిన్నాడమ్మా. నా కాజలక్కని వాయిస్ చాలా బాగుంటది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అల్లమ్మా. మరి నాకేం బాగుంది? నీది కూడా వాయిస్ బాగుంటది అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ చెల్లెమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కోరుకొల్లు అక్క అన్నయ్య. కొత్త పేరు. ఎక్కడది కోరుకొల్లు? కృష్ణా జిల్లా. ఓకే. విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 51. మాది విజయవాడ తెలుసా? మీ దానికి మా దానికి 51 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఊరికి. అవునా అన్నయ్య? అవును చెల్లెమ్మా. మస్తు టైం పాస్. ఇంకోసారి ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు కోరుకొని రా అన్నయ్య. ట్రై చేస్తాం. మా టీం అందరినీ తీసుకొచ్చి అక్కడ మస్తు టైం పాస్ షో చేస్తాం. సరే అక్క. థ్యాంక్ యూ అక్క. మస్తు టైం పాస్ చూస్తూ ఎందుకు మిస్ కాల్ ఇవ్వాలనిపించింది నీకు? అంటే కాజల్ అక్క వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే. థ్యాంక్ యూ సో మచ్ అల్లమ్మా. వెరీ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క. నా వాయిస్ నెక్స్ట్ సినిమాలో కూడా వస్తుంది, విను. ఓకే. సరే అక్క. ఓకే. సావిత్రి సినిమా వస్తుంది. సావిత్రి సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది. సరే, ఇంతకీ మన టాపిక్ ఏంటో తెలుసా? తెలీదక్క. చెప్పనా? ఈ రోజు మనం గాసిప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరు ఎక్కువ గుసగుసలు ఆడుతూ ఉంటారు, ఎవరు ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారని. అమ్మాయిలు అంటావా అబ్బాయిలు అంటావా?
మాక్సిమం అమ్మాయిలే గుసగుసలు ఎక్కువ ఆడుకుంటారు. దేవత, మా దేవత నన్ను కరుణించావే దేవత. చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టవచ్చేయండి, నీ నెత్తి మీద పేరైనా కానీ పుట్టేస్తాను చెల్లెమ్మా. సాయి కీర్తి, నువ్వు నాకు పెద్ద ఫ్యాన్ అన్నావు, నా వాయిస్ నువ్వు పొగిడేసావు, నా సైడ్ మాట్లాడకుండా చేతి సైడ్ మాట్లాడతావా? అట్లా ఎట్లా చేస్తావు నువ్వు సాయి కీర్తి? అక్క నేను నిజం చెప్తున్నా, మాక్సిమం అమ్మాయిలే కదా గుసగుసలు ఆడుకునేది. అది ఎగ్జాక్ట్లీ వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ కదా, అమ్మాయిలు నిజాలు బయటపెట్టాలి అంతే. ఇంకా సో ఇందాక నేను ఒప్పుకున్నా, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అమ్మాయిలే గాసిపింగ్ ఎక్కువ చేస్తారు సాయి కీర్తి. చూసారా మాట ఎలా తప్పుతున్నాడు? బెస్ట్ ఫెలో. సూపర్ సాయి కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవతలాగా నన్ను కాపాడేది తెలుసా నిజంగా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాగే షో చూస్తుండు, ఇలాగే మాట్లాడడానికి ట్రై చేస్తుండు. ఓకే సరే అన్నయ్య, బాయ్. Thank you ఒకసారి so much. గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. రైట్, అయిపోయింది. ఫస్ట్ లో ఏం చెప్పాను షో స్టార్టింగ్ లో? సో ఫైనల్ గా మనం డిసైడ్ అవుదాము, అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారా, అబ్బాయిలు గాసిపింగ్ చేస్తారా అని చెప్పేసి. అమ్మాయి కాల్ చేసింది, అమ్మాయి చెప్పింది అమ్మాయిలు గాసిపింగ్ చేస్తారని అయిపోయింది. కానీ నేను ఒప్పుకోను కదా. నువ్వు ఒప్పుకునేదేంటి? జనాలందరూ ఒప్పేసుకున్నారా? జనాలందరికీ తెలుసు, అండ్ నీకు కూడా తెలుసు చేతు. నేను ఇందాక నీకు గుండెల మీద చేసుకొని చెప్పమన్నాను కదా, అప్పుడు నీకు తెలుసు, అప్పుడు నువ్వు నిజం నన్ను ఏ గుండె వేసుకొని చెప్పమన్నా కూడా నేను ఒకటే చెప్తాను, అది గుండు గాని గుండె గాని ఏదన్నా సరే ఒకటే చెప్తాను. నేను చెప్పేది అంటే లాస్ట్ కాల్ చేశారండి చెప్పారు అంతే, డిసైడ్ అయిపోయాం అంతే. అమ్మాయిలు ఎక్కువ గాసిపింగ్ చేస్తారు, ఆ గాసిపింగ్ వల్ల అమ్మాయిలు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ నుంచి బయటికి రావడం కోసం అబ్బాయిలు ఆ విషయాలన్నీ కూడా అమ్మాయిలకి చేరదీసి అమ్మాయిలకి చెప్పి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అని చెప్పేస్తూ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇవాళ షోలో అందరు కాలర్స్ మీరు చూసారు కదా, ఒకే ఒక్క కాలర్ ఒప్పుకున్నారు అమ్మాయిలే ఎక్కువ గాసిప్ చేస్తారు అని. మన పాయింట్ మేడం గారు మెజారిటీ కాదు, మనం స్టార్టింగ్ ఏం డిసైడ్ అయ్యాము, లాస్ట్ లో డిసైడ్ అయ్యాము. నేను డిసైడ్ అవ్వలేదు కదా. నువ్వే డిసైడ్ అయ్యేది మన షోలో నా షోలో నేను చెప్తాను. ఈ గొడవ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవాళ ఈ గొడవ ఆపేసి మళ్ళీ రేపు వస్తాము. రేపటి గొడవలో మళ్ళీ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడతాం, ఇంకొక న్యూ టాపిక్ తో వస్తాము. మీకే కాల్ చేయొచ్చు, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెయిట్ చేస్తున్నారు, అలాగే చూస్తుండండి మస్త్ టైం పాస్. కాజల్ అండ్ చైతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. కాజల్ ఇంకా చైతు అండ్ వెళ్తూ వెళ్తూ ఎప్పుడు చెప్పేది కూడా చెప్తాం. కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. టేక్ కేర్, లవ్ యు ఆల్, బై బై.